హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం 6,200 కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపై సగటు ఉద్యోగి ఆవేదన. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ముందుగా సంతోషపడింది, తర్వాత దుఃఖించండి. మన బకాయిల విషయం అచ్చం అలాగే ఉంది. సో, అలాగే మారింది. ఏంటి అనేది చూద్దాము. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 6,200 కోట్ల రూపాయలు చెల్లించనున్నట్లుగా ప్రకటించింది. అయితే ఈ మొత్తం డైరెక్ట్‌గా మన ఖాతాల్లోకి అయితే రాదు. ఈ నిధులు ప్రధానంగా జీపీఎఫ్ మరియు సీపీఎస్ ఖాతాల్లో జమ అవుతాయి. ఈ వారం పిడుగులా పడిన ఈ వార్త పిడుగులా పడినా తట్టుకునేందుకు నిదానంగా వివరాలైతే తెలుసుకుందాము. సో, 6,200 కోట్లు ఏమవుతాయి అంటే, ఉద్యోగులు పొందే జీపీఎఫ్, సీపీఎస్ బకాయిలు ప్రభుత్వ ఖాతాలో జమవుతాయి. ఈ నిధులను ప్రభుత్వమే తిరిగి వాడుకునే అవకాశం ఉంది. ఎందుకంటే, ఈ మొత్తం ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి రాకపోవచ్చు. ఇది ఉద్యోగుల చేతిలో నేరుగా అందే డబ్బులేమీ కావు. భవిష్యత్తులో ఉపయోగపడే ఖాతాల్లో మాత్రమే చేరుతాయి. మరి ఏం జరగాలి అంటే, ఉద్యోగ సంఘాలు చేతికి వచ్చే మొత్తాలపై పోరాడాలి. ఎందుకంటే జమ అయిన ఉద్యోగుల తక్షణ ప్రయోజనం చాలా తక్కువ. కేవలం బకాయిలు చెల్లించాం అనే పేరుతో పాలాభిషేకాలు చేసుకోవడం సరైనది కాదు. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఉద్యోగులకు ఉపయోగమా? మోసమా? అనేది చూసుకున్నట్లయితే, ఈ మొత్తం ఖాతాల్లో జమ అవ్వడం ద్వారా పెన్షన్, భవిష్యత్తు నిధుల కోసం ఉపయోగపడతాయి. కానీ, ప్రస్తుతానికి ఉద్యోగుల చేతికి నేరుగా డబ్బులేమీ రాదు. నిజమైన లబ్ధి ఉద్యోగుల భవిష్యత్తుకు కానీ, ప్రస్తుత ఆర్థిక అవసరాలకు పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. మరి అసలు ప్రశ్న, ప్రభుత్వం నిజంగానే ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకుంటుందా? లేదా కేవలం ప్రకటనలతో హడావిడి చేయడానికేనా? సత్యం చెప్పాలి అంటే, వచ్చే డబ్బులు లేకుంటే ఎలా సంతోషపడాలి? సో, ఈ విధంగా అయితే ఉన్నట్టు